ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. అక్షరం సిగ్గుపడే విధంగా, భాష తల ఉంచుకునే విధంగా, ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చుకునే విధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మార్చురీకి వెళ్తారంటూ ఒక వ్యాఖ్యలు చేశారు. సో దీని పట్ల తెలంగాణ సమాజం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూసి డిబేట్ స్టార్ట్ చేద్దాం. దాన్ని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అది ఒక ప్రభుత్వ కార్యక్రమంలో, దట్టు పిల్లలకు పాఠాలు బోధించేటువంటి లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమంలో ఆ రకమైనటువంటి మాటలు. నరసింహారెడ్డి గారు, సో ఈ మాటలు ఏంటి, ఈ రకమైనటువంటి భాష ఏంటి, వాళ్ళ తెలంగాణ సమాజం ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు? నిజంగా రేవంత్ రెడ్డికి నిజంగా పిచ్చిలేసింది అనేది నిన్న కేటీఆర్ గారు చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మానసిక వైకల్యము క్లియర్గా కనిపిస్తుంది. ఆయన మెదడు పనిచేయట్లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండనేది వాస్తవంగా కనిపిస్తుంది. కేసీఆర్ అనే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, తెలంగాణ సాధకుడు, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కళను సాకారం చేసిన వ్యక్తి, 14 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో పేద ప్రజలకు, తెలంగాణ సమాజానికి మేలు చేసి పథకాలు తెచ్చిన వ్యక్తిని రాజకీయంగా ఢీకొనలేక, ఒక్కసారి అసెంబ్లీకి వస్తేనే ఒక్కరోజు 4 గంటలు కూర్చుంటేనే నీకు ఇలా లాగులు దడిచే పరిస్థితి వస్తుంది, నోటికొచ్చినట్టు పిచ్చి కూతులని కూస్తున్నావంటే నీ అసమర్థ పాలన, నీ వ్యక్తిత్వ హననం ఏదైతుందో, నువ్వు అసలు ఒక మనిషిగా ముఖ్యమంత్రి స్థాయి అని మీరు అంటున్నారు, ముఖ్యమంత్రి స్థాయి సంగతి తర్వాత కానీ ఒక మనిషిగా కనీసం సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడని స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాలలో ఎవరు కూడా ఎదుటివారి చావును కోరుకోకూడదు. మరణాలు ఆ స్థాయిలో ఇంతవరకు చాలా అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, ఇంతకుముందు బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, చాలా రాజకీయాలు దేశంలో చూసినాం, రాష్ట్రంలో చూసినాం. కానీ ఎవరైనా రాజకీయంగా ఎదుర్కోవాలి. దేనికి స్ట్రెచ్చర్ మించి మార్చురికి పోతారంటున్నాడు అంటే ఒకసారి ఓడిపోయినందుకైనా. మీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు బండకేసుకుంటారు కదా ఇక్కడ. మరి మీరందరూ అట్లే మార్చురికి పోయినారా? మరి రాజకీయమైన విషయాలని, చావుల విషయం తీసుకొచ్చి ఎదుటివారి మరణాన్ని కోరుకున్నటోని వీరిని ఏమనాలి అంటే శాడిస్ట్ ముఖ్యమంత్రి అంటారు. అసలు మనిషిగా కాదు, ముఖ్యమంత్రి స్థాయి. దురదృష్టం తెలంగాణ ప్రజలు ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నిన్న ఉద్యోగస్తులకు, లెక్చరర్లకు నియామక పత్రాలు అవి కూడా నువ్వు ఇచ్చినాయి కావు ఇంతకుముందు, అవి అందజేస్తూ మాట్లాడిన మాటలు ఏం బోధించమంటున్నావు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎట్లాంటి భాష వాడాలి నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సోయి లేదు, ప్రభుత్వ వేదిక అనేది లేదు, ఏ మీటింగ్ అనేది లేదు. చిన్న చిన్న పిల్లల మీటింగ్లో మాట్లాడితే, ఒకసారి మాట్లాడితే పేగులు తీస్తా, తొడలు వేసుకుంటా, అది చేస్తా, నరికేస్తా, తొక్కేస్తా అంటివి. ఇప్పుడు వచ్చే వరకే ఇది సూర్యుని మీద ఉమ్మేసినట్టుగానే మనం భావించవలసి వస్తుంది. రాజేష్ గారు, సంస్కారం అంటే రేవంత్ రెడ్డి టీవీ చూడకుంటే పెట్టి చూసుకోయాలా. నెటిజన్లు మొత్తం కూడా నిన్ను ఆడుకుంటున్నారు. 2022లో వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టుక గురించి బీజేపీ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ మాట్లాడిన మాటలు, రాహుల్ గాంధీ జన్మ గురించి మేము ఏమైనా అడిగినామా? ఆయన ఎవరికి పుట్టిండని అడిగినామా? మేము వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అడిగినామా అని చెప్పి నీచంగా మాట్లాడాడు. పుట్టుకనే అవమానిస్తూ మాట్లాడినాడు. ఫస్ట్ రియాక్ట్ అయిన వ్యక్తి కేసీఆర్ గారు. మీ ముఖ్యమంత్రులు ఎవరూ రియాక్ట్ కాకముందు ఖచ్చితంగా భువనగిరి సభలో 2022 ఫిబ్రవరి ఆ ప్రాంతంలో జరిగిన సభలో మాట్లాడి చెప్పినాడు, ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాహుల్ గాంధీ ఒక ఎంపీ, ఒక పెద్ద పార్టీకి నాయకుడు, ఇలాంటి భాష వాడటం మోడీ గారు మీరు కంట్రోల్ చేయండి మీ సీఎం అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ కానీ చాలా స్ట్రాంగ్. కాంగ్రెస్ పార్టీ అసలు ఎవరు రియాక్ట్ కాలేదు, ఇక్కడ వాళ్ళు రియాక్ట్ కాలేదు. అవును, దేశంలో ఉన్న 1-2 ముఖ్యమంత్రులు ఎవరు రియాక్ట్ కాలేదు. మొట్టమొదటిసారిగా రియాక్ట్ అయిన వ్యక్తి కేసీఆర్. గది రాజకీయ సంస్కారం. అది రాజకీయాలలో ఉన్నప్పుడు ఇంకా సంస్కారం ఎక్కువగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, మీరు పురాణాలలో కూడా చూస్తే రాక్షస జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఆ జాతిలో ఉన్న వచ్చిన ఇక మిగిలిపోయిన ఎవరన్నా ఉంటే ఒకళ్ళిద్దరు, దాంట్లో రేవంత్ రెడ్డి ఒకడు. ఇంకోటి పురాణాలలో కూడా మీరు ఎక్కువ భగవంతుని భక్తుల కంటే ఎక్కువ రాక్షసులు ఎక్కువ స్మరించుకునేది. ఇవాళ ఈ రాక్షసుడు కూడా పొద్దున్న లేస్తే భగవంతునితో సమానమైన కేసీఆర్ గారినే
ఈయన 6 గంటల నుంచి లేస్తే పడుకున్న దానికి కేసీఆర్ మాట లేకుండా ఈయనకు పొద్దుగూకదు తెల్లారదన్నట్టుగా ఉంది. హిరణ్యకశిపుడు కావచ్చు, ఇప్పుడు రావణాసురుడే ఎక్కువ రాముని ఎక్కువసార్లు తలుచుకున్నాడు. హిరణ్యకశిపుడే ప్రహ్లాదుని కంటే ఎక్కువ హరినామ స్మరణ చేసిండని మనం పురాణాల్లో చదివినాం. ఇట్లాంటిదంటే ఆవిడ ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మహాభారతంలో కూడా మీరు చూస్తే ఇలా 100 తప్పులు చేసిన ఆయన శిశుపాలునికి ఎట్లయితే ఉన్నదో, ఈయన తప్పులన్నీ మెచ్యూరిటీకి వచ్చినాయి, అయిపోయినాయి. నీకు మెచ్యూరిటీ లేదు, నీ తప్పులకు మాత్రం ఒక మెచ్యూరిటీ వచ్చింది. తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటి పరిపాలన ఏంది, భాష ఏంది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకున్న తర్వాత ఈయన చేస్తున్న అంటే ఫ్రస్ట్రేషన్. రాజేష్ గారు 6 హామీలు 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఒకటి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోతే అక్కడ ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. రెండవది, అంతర్గతంగా పార్టీలు ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఈయన మాట వినేటట్టుగా లేదు. ఈయన మాట పూర్తి అధికారాన్ని అధిష్టానం తీసేసుకుంది మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత. మొన్న ఎమ్మెల్సీ ఇప్పించుకుందామని నరేంద్రకి ఇప్పిస్తామంటే ఏం జాగలేదు. ఇటువైపు ఏమో ప్రజలు, ఇటువైపు ఏమో అంతర్గతం. నిన్న కూడా చూసిరుగా, దాంట్లో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్లో టచ్ ఉంటే మీరు టచ్లో ఉంటే లాభం ఏమైందని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే తెలియజేసేది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మానసిక వైకల్యానికి ప్రతీకగా ఈ భాష ఉంది. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము కూడా ఎమ్మటే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈ వేదికగా డిమాండ్ చేస్తున్నాం. రైట్ జంగయ్య గారు, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు చేయొచ్చు. ఆ విమర్శలు అనేది పరిణితితో ఉండాలి, ఎటువంటి స్థాయితో ఉండాలి. అంటే ఒక స్థాయి నాయకులు రకంగా మాట్లాడచ్చు, కింది స్థాయి నాయకులు రకంగా మాట్లాడచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ రకమైన మాటలు ఎదుటి మనిషి సాగు కోరుకోవడమే నీచం, దౌర్భాగ్యం. కానీ చాలా బహిరంగంగా కొన్ని వందలాది మంది ముందు, అది కూడా పిల్లలకు పాఠాలు చెప్పేయడం, లెక్చరర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. సో గతంలో కూడా అనేక విమర్శలు వచ్చినాయన్న వ్యాఖ్యల పట్ల, అయినా కూడా మళ్ళీ అదే పద్ధతి, అదే తరహా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మాటలు ప్రజాస్వామిక విలువలకు నీళ్ళు వదిలేరనే స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. చూసినటువంటి ఆ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మాట్లాడలేని భాష. కనీసము ప్రతిపక్ష నాయకుడని మనం పక్కకు పెట్టుకుంటే ఒక సామాన్యుని కూడా పక్కవాని ప్రాణం నిలబడాలి అని కోరుకుంటాం, కానీ ప్రాణం పోవాలి అని చెప్పేసి ఆలోచించేటువంటి క్రూరత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఒక మైండ్ సెట్. ఎక్కడ కూడా చీఫ్ మినిస్టర్ అంటే దాన్ని చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి అంటారు, కానీ చీప్గా ప్రవర్తించి చులకన భావం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారని స్పష్టంగా ప్రజల్లో ఒకటి అర్థమవుతుంది. నిజానికి చెప్పాలంటే ఆ రోజు ఏదైతే అధికారం రాకముందు కూడా ఎలక్షన్లలో ప్రజలకు సంబంధించినటువంటి మీటింగ్లలో కానీ మీరు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో ప్రజలను రెచ్చగొట్టి కనీసం వారిని ఏదో అంటే మాకు ఏదో వస్తుంది, ఒక పెద్దరికం వచ్చేస్తుంది, పెద్దవాళ్ళని మాట్లాడితే పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే పెద్దవాళ్ళం అయిపోతాము, లేకపోతే ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ముఖ్యమంత్రిని మించి నాయకుడు అవుతాము అని చెప్పేసి ఆలోచన ఉంటే మీరు మీటింగ్లలో చెప్పుకుంటే నిజంగా కూడా అట్లా చెప్పి ఈరోజు అధికారం చేపట్టారు. అది సంతోషకరమైన విషయం. ఎందుకంటే సరే ప్రజలు మిమ్మల్ని నమ్మిరు ఆ రోజు. కానీ ఈరోజు అధికారం వచ్చినాక సీఎం పదవి అంటే ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉంటూ కూడా అదే ప్రతిపక్షము అదే రాజకీయ నాయకునిలాగా ప్రవర్తిస్తూ వీధి మాటల కంటే కూడా సామాన్యులు కూడా మనం చూసుకుంటాం, బస్తీలలో కూడా ఇలాంటి మాటలు కోరుకోరు. కానీ ఈరోజు ఒక ఉద్యమ నాయకుడు నిజానికి కూడా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా దేశ భవిష్యత్తుకే ఒక మార్గనిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శించడము, అంత పెద్ద నాయకుడిని కేసీఆర్ గారు దాదాపు 60 ఏండ్ల సాధనలో కూడా ఎవరు సాధించలేనటువంటిది. దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు ఇప్పటివరకు మనం తీసుకుంటే, దాదాపు ఇంతకుముందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1953 నుంచి టంగుటూరు ప్రకాశం గారి నుంచి తీసుకుంటే కూడా ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను ఈ స్థాయిలో విమర్శించి చావు కోరుకున్నటువంటి సందర్భం అయితే మనం ఎక్కడ కూడా చూడలేదు. అంటే మనము ఎక్కడ ఇంతకుముందు రేపు మీరు ఈరోజు మీరు ఉండొచ్చు, రేపు ఇంకొకరు వస్తారు, కానీ రేపు మీ చావు కూడా ఈ విధంగా కోరుకుంటే అది శుభ పరిణామమా? అంటే ప్రతి రాష్ట్రం కూడా మీ యొక్క మాటలని మీ ప్రభుత్వం కాంగ్రెస్ చేస్తున్నటువంటి నాయకుడు చేస్తున్నటువంటిది ఈ ప్రతిపక్షాలే కాదు, మీలో ఉన్నటువంటి స్వపక్ష నాయకులు కూడా ఈరోజు ఏంది రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి కోసము? అంటే పోయే కాలంగానే ఏమైనా దగ్గర పడ్డదా, దాపురించిందా అనే ఆలోచన విధానం ప్రజల్లో కూడా ఈరోజు కేసీఆర్ గారిని ఈ విధంగా ఈయన మాట్లాడుతున్నాడు అంటే రేపు భవిష్యత్తు గురించి మా పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే ఈరోజు ఉపాధ్యాయులటువంటి సందర్భంలోనే చెప్తే వీళ్ళు వెళ్ళి అదే చెప్పాల్సి వస్తున్న సందర్భం. అంటే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్య విలువలని తుంగలో దొక్కి ఈరోజు ఏదో ఉన్నాము, ఏదో చేస్తున్నాము, అధికారం దక్కించుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన విధానంతో కాపాడుకోవడానికి నాయకుల మీద చూపించాల్సినటువంటి ప్రజెంటేషను ఇక్కడ ఈరోజు
కేసీఆర్ గారిని తిడితే నేను ఇంకా ప్రజలు మర్చిపోతారు, దాన్ని డైవర్షన్ చేయొచ్చు, మేము ఇచ్చినటువంటి హామీలు కానీ లేదంటే మేము ఇస్తున్నటువంటి పథకాలను కానీ ఎవరు మమ్మల్ని అడగారు అనే ఒక ఆలోచనతోని డైవర్షన్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుతున్నారని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. చేవలేక చావు భాష ఉపయోగిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి పైన ఉపయోగించినటువంటి ఆ భాష, ఆ చావు అని కోరుకోవడం అనేది తెలంగాణ యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిని తనకు తానుగా దిగజార్చుకుంటారు, వ్యక్తిత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి దిగజార్చుకుంటారంటూ ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తారు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దిగజారిపోయింది, అధ్వానంగా మారిందంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ తన రాష్ట్రాన్ని తానే ఈ రకంగా తగ్గించుకునేటువంటి వ్యవహారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక పక్క తెలంగాణ రైజింగ్ అంటారు, మరో పక్క ఆర్థిక అధ్వానం అంటారు. నరసింహారెడ్డి గారు, ఒక పక్క తెలంగాణ రైజింగ్ బాగా అద్భుతంగా దూసుకెళ్తుందంటారు, మరో పక్క ఆర్థికంగా ఉంది, మొత్తం గత ప్రభుత్వం మొత్తం క్యాన్సర్ సోకిచ్చింది ఆర్థికానికంటూ అందరు పరేషాని ఊపర్ షేర్వాణి అనే ఆ చందంగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు 2014 నుంచి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఒక బలమైన ఆర్థిక శక్తిగా, వ్యవసాయాన్ని చాలా బలంగా చేసి నెంబర్ 1గా రైతులు ఇక్కడ నిలబెట్టిన కేసీఆర్ గారి పరిపాలన తర్వాత అప్పుల పాలైంది రాష్ట్రం, అప్పుల పాలైంది 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లను ఒక నిర్ణయం తీసుకొని ప్రజలను నమ్మించి మోసం చేసినారు. ఇప్పుడు 1,14,000 అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 1,62,000 అప్పు చేసినారు. అంటే ఇప్పటికి 14 నెలలు మీరు చేసినప్పుడు 1.62 lakhs crores చేసినారు. 7 లక్షల కోట్లు వచ్చిన ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి అసలు అప్పులు 4,18,000 కోట్లు చేసింది. అంటే సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 10 సంవత్సరాలల్లో 4,18,000 కోట్లు. దాన్ని చెడు ప్రచారం చేసి దుర్మార్గమైన 7 లక్షలైన అప్పు చేసిందని చెప్పినారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 14 నెలలు మీరు చేసినప్పుడు 1,62,000 కోట్లు. ఒకవేళ మీరు చెప్పినట్టే కనుక తెలంగాణ ఆర్థిక పరిస్థితి 2023 కంటే ముందు బాగలేకపోతే అసలు నీకు ఈ అప్పులు ఎట్లా పుడతాయి? తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే బ్యాంక్ కూడా ఎందుకు అప్పిస్తాడు? ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే, రేటింగ్ బాగలేకపోతే నీకు అసలు 1,62,000 కోట్లు అప్పులు ఎట్లా పుడతాయి? కామన్ సెన్స్ ఉందా మాట్లాడితేమన్నా మాట్లాడడానికి? ఆర్థిక పరిస్థితి బాగలేదు అన్నావు. ఆర్థిక పరిస్థితి బాగలేకుండా, ఏ పరిపాలన మంచిగా లేకుండానే ఇండియాలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించిందా తెలంగాణ రాష్ట్రం? దేశ జీడిపిలో 5th కాంట్రిబ్యూటర్గా తెలంగాణ ఎట్లా ఉన్నది? జిఎస్డిపి 4.5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు ఎట్లా పోయింది రేవంత్ రెడ్డి? తలకాయిందా మాట్లాడేటప్పుడు? పవర్ యూటిలైజేషన్లో నెంబర్ 1గా తెలంగాణ ఎట్లున్నది? ఇదంతా వదిలిపెట్టి ఇలా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ అది వాస్తవం. 487 మంది రైతులు చనిపోయినారు. ఇవాళ పొలంలోనే చనిపోయినాడు ఒక రైతు, మన బ్యాంకులో చనిపోయినాడు ఒక రైతు మహబూబ్నగర్లో. బ్యాంకులో కూర్చొని రుణమాఫీ కాక అక్కడిని కుప్పగూలి కుర్చీలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. వ్యవసాయం ఇంత తీవ్ర సంక్షోభంలో, పంటలు ఎండిపోతున్నాయి. ఒక మంత్రి లేరు, ముఖ్యమంత్రి లేరు, సమీక్ష లేదు, పోయిన నాదులు లేడు. ఈ పరిస్థితులలో మరి 9.5 సంవత్సరాల 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో వ్యవసాయం ఎట్లుండే? ఎండలకు పంటలు ఎండుతుంటే నన్ను తిడుతున్నారు అంటున్నాడు. అదే మరి ఎండలు, నువ్వు నీడలు కూసో, రైతులు ఎండలే చచ్చిపోతున్నారు. సిగ్గుండాలా మాట్లాడటానికి రేవంత్ రెడ్డి. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలనలో వ్యవసాయానికి ఏం కేటాయించారు? ఎంత బాగా వ్యవసాయాన్ని చూసుకున్నారు చెప్పు. 4.5 లక్షల కోట్లు రాజేష్ గారు స్వయంగా 4.5 లక్షల కోట్లు 9.5 సంవత్సరాల వ్యవసాయానికి కేటాయించినారు. 69,000 కోట్లు ఉచిత విద్యుత్కి ఇచ్చినారు. 29,000 కోట్లు రుణమాఫీకి ఇచ్చినారు 10 సంవత్సరాలు. 9.5 సంవత్సరాల్లో 1,27,000 కోట్లు ప్రాజెక్టులు కట్టినారు. ఈ విధంగా మీరు లెక్క చూస్తే రైతు బీమా ఇవన్నీ లెక్కేస్తే వ్యవసాయ రంగానికి ప్రత్యక్షంగా కేటాయించిన 9.5 లక్షల కోట్లు. నువ్వు చెప్పు 16 నెలలు ఏమిచ్చినావు వ్యవసాయానికి? రైతు రుణమాఫీ అంటివి 30%, 30% కూడా రాలే. 130 మంది రైతులు కూడా కాలేదు రుణమాఫీ. ఇక నిన్న మొన్న 12,000, 15,000 ప్రామిస్ చేస్తేవి, వాగ్దానం చేస్తేవి, మాట తప్పినోడు నిన్నేమనాలే? నిన్ను ఇవాళ మార్చురికి పంపే స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. నువ్వు మార్చురికి పోవటం ఖాయము. రాజకీయంగా మార్చురికి పంపే స్థితిలో ఇవాళ నువ్వు ఉన్నావు. నీ తప్పులకు కూడా అయిపోయినాయి. నువ్వు ఇవాళ 12,000 అని చెప్పి ఎంతమందికి ఇచ్చారో చెప్పండి ఇంతవరకు? ఒక్క ఫోన్ కలపండి తుమ్మల నాగేశ్వరరావు గారికి. 4 ఎకరం అంటారు, 2 ఎకరాలు అంటారు, 3 ఎకరాలు అంటారు, 4 ఎకరాలు అంటారు. ఒక్కరికి ఏ రైతు ఇంతవరకు? ఆ 12,000 కూడా దిక్కులేదు ఇంతవరకు. రైతు బంధు వేసినారా? రైతు బీమా 750 కోట్లు కట్టడానికి నీకు సర్కారుకు మనసు రావట్లేదు. ప్రీమియం ఎల్ఐసి ప్రీమియం కట్టడానికి నీకు చనిపోతే 5 లక్షల రూపాయలు అద్భుతంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుంట భూమినా వచ్చినాయి.
ఇవన్నీ ఆర్థిక పరిస్థితి బాగలేక జరిగినాయా బాగుండి జరిగినాయా? నీకు పరిపాలన చేతగాట్లేదు, నువ్వు అసమర్థునివి, నీకు చేత కాదు పరిపాలన, నువ్వు ఆ స్థాయికి సీఎం స్థాయికి తగని వ్యక్తివి. మీ అధిష్టానానికి ఏం చేసినారో నువ్వు ఎందుకు ఎంచుకున్నారో మాకు తెలియదు. తెలంగాణ ప్రజలు గోసపడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా. నీకు చేతగాక రైట్, నీకు చేతగాక పరిపాలన చేతగాక మంచిగానే ఎందుకు అసమర్థులు అంటున్నావు అంటే ఇంత ముందు కూడా చెప్పినాం. నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ గారు మిషన్ భగీరథ నీళ్ళు బంద్ అయిపోయినాయి, ఇది అసమర్థత కదా? రైతు బంధు ఇచ్చిన 11 విడతలుగా 73,000 కోట్లు ఇచ్చినారు, ఇలా నువ్వు ఒక్క విడత కూడా ఇవ్వలేకపోతున్నావు, ఇది అసమర్థత కాదా? 24 గంటలు కరెంట్ ఇచ్చిండ్రు, ఇలా కరెంటు లేదు. ఎస్ఆర్ఎస్పి చివరి వరకు తీసుకుపోయి తుంగతుర్తి కోదాడు దానికి సూర్యాపేట కోదాడు దానికి పోయినాయి. ఇలా మా మండలంలో పెన్పాడు మండలంలో రావి చెరువు ఎన్నడలేదు, రాళ్ళు తేలి ఇవాళ రావి చెరువుల పెన్పాడులో ఎందుకు తేలుతున్నాయి? ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎందుకు సూర్యాపేట తుంగతుర్తి పోవట్లేవు? ఎందుకు రైతులు ఇలా కంట నీరు పెట్టుకుంటున్నారు? పోయిన జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు ఆ బాధ చూడలేక ఆయన కంట నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది ఇది అసమర్థ పాలన కాదా? కాబట్టి నీకు స్ట్రెచర్ లేదు, నువ్వు స్ట్రెచర్ మీద ఉన్నావు. ఖచ్చితంగా ప్రజలు నిన్ను మార్చూరికి పంపడం ఖాయమనేది. ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంది, మీకు పరిపాలన చేతగాక ఈ పరిస్థితి. రైట్, నిజంగా ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే అన్ని కీలక రంగాల్ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రంగాలపైన ఆధారపడ్డ విభాగాల్ని ఒక విశ్వాసం నింపాలి. అట్లా లేకుండా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఆర్థిక పరిస్థితికి క్యాన్సర్ అంటించింది అంటూ మళ్ళీ అదే రకంగా రాష్ట్ర స్థాయిని దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి మాటలు వాస్తవం అండి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు గత ముఖ్యమంత్రులను తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్క్ చేసిపోయారు. ఒకవేళ మనం నిజానికి చెప్పాలంటే మా ఎన్టీఆర్ గారిని తీసుకుంటే 2 రూపాయల కిలో బియ్యం అనుకోండి, పేదవాడికి ఒక న్యాయంగా కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ని తీసుకుంటే ఆరోగ్యశ్రీ అనుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ అని, కేసీఆర్ గారిని తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇట్లా చెప్పుకుంటే కోకోళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటే మిగిలేది ఏమన్నా ఉందంటే చరిత్రలో హైడ్రా అనేది బూతుల పురాణం ఒకటి తీసుకుంటే ప్రజలకు చేసింది ఏమన్నా ఉందంటే కూల్చివేతలకు మార్కబుల్గా మాత్రం తయారైండు. కానీ కేసీఆర్ గారు నిర్మాణాత్మకంగా ప్లాన్ చేసి ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకొని ఏ విధంగా ప్రభుత్వాన్ని నడపాలి అనే ఒక విజన్తో ఒక ప్లానింగ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి తన అప్ప కానీ ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా కష్టము కన్నీళ్లు రావద్దని ఒక ఆలోచన విధానంతో ఆ రోజు చేసినటువంటి 10 సంవత్సరాల పరిపాలనను తీసుకుంటే ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఆదాయం లేదు, లంకె బిందెలు అనుకున్నాను కానీ ఈడ కుండలు ఉన్నాయని చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం. ఈరోజు మీటింగ్లో కూడా ఉద్యోగస్తులకు నేను ఉన్నటువంటి ఆదాయం మొత్తాన్ని మీ చేతిలో పెడతాను, మీరు ఏ విధంగా ఖర్చు పెట్టాలంటున్నారు. మరి మీరు ఆదాయం పెట్టేది ఎందుకయ్యా? నాతోని పరిపాలన నాతోని సాధ్యమైతే లేదని చీఫ్ మినిస్టర్కు రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ఏ విధంగా నడపాలో ఇంతకుముందు అనుభవం ఉంది కనుక వారు నడుపుతారు కదా. మరి ఆ ప్రభుత్వాన్ని మీరు బాధ్యతను కేసీఆర్ గారికి ఇవ్వండి, అంటే అనుభవం ఉన్నటువంటి నాయకునికి ఇవ్వండి. లేకపోతే మీతో చేత కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, లేకపోతే అనుభవజ్ఞులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మంత్రులు, మీ మంత్రులు దాంట్లోనే, వారికి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీరు గుంపు మేస్త్రిగా వచ్చినటువంటి వ్యక్తిగా మీరు ఎంతసేపు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే ఒక గుంపు మేస్త్రి అని వారు చెప్పినటువంటి సందర్భమే మనం తీసుకుంటే మేస్త్రి అన్నప్పుడు ఏం చేస్తాడు? ఒక ఆయనకు బండలు వేయడానికి ఒక ఆయనకు ఇస్తాడు కాంట్రాక్టు, ఒక ఆయనకు వైరింగ్ ఇస్తాడు, ఒక ఆయనకు ప్లంబర్ ఇస్తాడు, ఇంకొక ఆయన కన్స్ట్రక్షన్ ఇస్తాడు. కానీ వీటన్నిటి మీద అవగాహన కోసం సూపర్వైజింగ్గా వీళ్ళు అన్నలమ్మని పెట్టుకున్నాడు సూపర్వైజర్ చేయడానికి. అంటే అన్నటువంటి అన్లెంత వస్తే మాకు సరిపోతుంది, మేము ప్రభుత్వాన్ని నడుపుతామని. కానీ దాన్ని పెట్టుకున్నటువంటి శాఖలు కూడా మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు కూడా అంటే మీరు ఇచ్చినటువంటి బాధ్యతలు, కాంట్రాక్టులు మీన్స్ బాధ్యతలు, ఆ బాధ్యత కూడా సక్రమంగా నిర్వర్తించలేనటువంటి మంత్రులు మీ శాఖలో ఉండడం వలన ఈరోజు మీరు దాన్ని ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మీకు చేత కాదని క్లియర్గా అర్థమైపోయింది. మీ సెలక్షన్ ఎక్కడ కూడా కరెక్ట్ కాదు అని తెలిసిపోయింది. అదే విధంగా ప్రజల యొక్క సెలక్షన్ ముఖ్యమంత్రి ఎన్నుకోవడం సెలక్షన్ చేసుకోవడం ఆర్థిక పరిస్థితి బాగా లేక కాదు, ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా నిర్వహించలేక నుంచి బలోపేతం చేసి అక్కడి నుంచి ఆదాయం జనరేట్ చేసుకునేటువంటి విజన్ లేకనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాటలు పెట్టడం, మీటింగ్లు పెట్టేసి ప్రజలను అంటే ఉద్యోగస్తులు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వారిని అడగడం, లేకపోతే మీకే ఈ బాధ్యత ఇస్తానడం. ఈ బాధ్యత ఒకరికి ఉద్యోగస్తులకు కొందరికి బాధ్యత ఇచ్చి, రైతులకు ఇంకొక బాధ్యత ఇచ్చేసి, నిరుద్యోగులకు ఒక బాధ్యత ఇచ్చి, మహిళలకు ఇంకొక బాధ్యత ఇచ్చి, మరి మీరేం చేస్తారా అంటే మీరు చూసుకుంటూ ఉండడానిక? అది ఊకెందుకు ఈ పంచాయతీ నాతోని కాదు అని చెప్పేసి సింపుల్గా ఒక రాజీనామా లెటర్ ఇస్తే ఈ పంచాయతీ ఉండదు కదా.
రైట్ అంటే నరసింహారెడ్డి గారు అధికారం కోసం వింపర్లాడిర్రు, అక్కడ ఏదో ఉందనుకున్నారు. కానీ ఈ రోజు క్లియర్గా అర్థం కావడం వలన నాతో కాదని చెప్పి ఉట్టి చేతులతోని మొండి హస్తమైంది. ఇలా హస్తం గుర్తు కాస్త ఏంటంటే మొండి హస్తమైంది ప్రజలకు. ఎక్కడ కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ వారికి ఇచ్చేటువంటి హామీలు కానీ ఏమీ మేము నెరవేర్చలేమని చెప్పేసి ఆకాశానికి చేతులు చూపిస్తున్నారు. ఆ రోజేమో ప్రజలకు చేతులు చూపించారు. ఈ రోజు మొండి చేయగా తయారైంది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు మాకు ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉంది, ఐడియా ఉంది కాబట్టి ఇన్ని హామీలు ఇచ్చామని చెప్పారు. కానీ ఇవాళ 6 గ్యారంటీలకు ఇంకా మిగిలిన 130 స్కీమ్లకు 22,000 కోట్లు కావాలి. ఒక నెల ఆశాల శాలరీ ఆపుతున్నాం, మరో నెల అంగన్వాడీల జీతాలు ఆపుతున్నాం. ఇది పరిస్థితి అనేది చెప్తున్నాం. ఇప్పుడు వారు చెప్పే దాంట్లో, రేవంత్ రెడ్డి చెప్పే దాంట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే దాంట్లో వాళ్ళకే వైరుధ్యాలు ఉన్నాయి. ఇంతకుముందు మీరు అన్నట్టు రైజింగ్ తెలంగాణని మీరే అంటున్నారు. మొన్న దావోస్లో మీటింగ్ అయితే దాంట్లో వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో అయితే 1,80,000 కోట్లు 1,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. అంతకుముందు సంవత్సరం దాంట్లో 2 సార్లు, అంతకుముందు 40,000 కోట్లు వచ్చినాయి. అంటే 2,27,000 కోట్ల పెట్టుబడులు, 2,30,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మరి ఆర్థిక పరిస్థితి బాగలేకుంటే, తెలంగాణ ఇమేజ్ బాగలేకపోతే మీరు అన్నట్టు ఒకవేళ అది నిజమైతే ఇప్పుడు అదన్నా తప్పు కావాలి, ఇదన్నా అబద్ధం కావాలి, ఏదో ఒకటి కావాలి. అంటే తెలంగాణ మంచిగా ఉంటేనే కదా ఇక్కడ అన్ని పరిస్థితులు బాగుంటేనే ఎవడైనా పెట్టుబడి పెట్టేది. మీరు అన్నట్టు 2 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చినాయంటే పరిస్థితి బాగున్నట్టే లెక్క. అంతే, దాన్ని ఒప్పుకోవాలి. అంటే అటు అంగ అయితేనేమో అటు బాగుందని అంటావు, ఇక్కడికి వచ్చే వరకునేమో హామీల విషయంలో హామీల అమలు కోసం అడిగితేనేమో తెలంగాణ రాష్ట్ర ఖజానా బాగలేదు, మొత్తం దివాళు తీసింది అంటావు. మరి దివాళు తీసిన రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడి ఎందుకు పెడతాడు ఎవడైనా కానీ? పెడతారా? పెట్టరు. అంటే అదన్న అబద్ధం కావాలి. అది అబద్ధం అని తేలిపోయింది. ఎందుకంటే నీకు చేతగాక, పరిపాలన చేతగాక చేస్తున్న కార్యక్రమాలు. ఒకటే ఉదాహరణ నేను చెప్తాను. 24 గంటల కరెంటు మొత్తం కేసీఆర్ గారు అంత వ్యవస్థ నేలుకొల్పి రైతులకు ఇచ్చినాడు. కాళేశ్వరం నుంచి నీళ్లు పంపు చేసి ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు ఇచ్చినాడు. ఇవాళ మీరు ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతుండ్రో చెప్పండి. ఏ సంఖ్యకి చెప్పండి, కారణం చెప్పండి. నువ్వు కొత్త రూపొందించేది ఏం లేదు. నీ మెదళ్ళు ఏం పెండ తప్పితే ఏం లేదు, తిట్లు పెండ తప్పితే నీ మెదళ్ళు ఏం లేదు. ఉన్న వ్యవస్థను ఎందుకు నడపలేకపోతున్నారు మీరు ఈ 14 నెలల నుంచి? అప్పుల గురించి అంత గొప్పగా అంత గొప్ప అబద్ధాలు ఆడిన వాళ్ళు ఇవాళ 1,60,000 కోట్లు అప్పులు చేసినారు. ఏం చేసినారు 1,60,000 కోట్లు? ఒక ప్రాజెక్టు కట్టినరా? 24 గంటలు కరెంటు మీద ఖర్చు పెడతలేరు, 6 గ్యారెంటీల మీద ఖర్చు పెడతలేరు, రైతు రుణమాఫీ మీద ఖర్చు పెట్టరైతిరి, రైతు బీమా మీద ఖర్చు పెట్టరైతిరి, ఈ రైతు బంధు మీద ఖర్చు పెట్టరైతిరి. ఏం చేస్తున్నారు అంటే కమిషన్లు. విజన్ లేదు మీకు, ఓన్లీ కమిషన్లు, 20% కమిషన్లు. అరే సిగ్గుండాలే ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడడానికి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి క్యాబిన్ ముందు 250 మంది కాంట్రాక్టర్లు పోయి ధర్నా చేసారు, మా బిల్లులు ఇవ్వండి అని. ఇలా సర్పంచుల బిల్లులు ఆపి వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావు. అరే 487 మంది రైతులు చనిపోయినండి. ఎక్కడికైనా పోయినరా వీళ్ళు? మాట్లాడినరా దాని గురించి? దాన్ని గుర్తించకూడదు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయం మంచిగుంది అంటే నువ్వు అంత బాగుంది అంటావు, ఒకసారి నువ్వే చెప్తావు. రైజింగ్ తెలంగాణ అంటావు, పెట్టుబడులు వచ్చినాయి అంటావు, మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగలేదంటావు. బాగలేని తెలంగాణలో ఎందుకు పెట్టుబడి పెడతారు? అంతే కదా. కాబట్టి నీ పరిపాలన చేతగాక, ఉన్న వ్యవస్థలను సక్రమంగా ప్రణాళికాబద్ధంగా పరిపాలన చేయటం నీకు చేత కావట్లేదు. నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ప్రజలు విపరీతంగా నీ భాషలోనే నీకు అర్థమయ్యే విధంగా తిట్లు మొదలు పెట్టినారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు రాజేష్ గారు. మంత్రులు పోయినా కానీ నిలదీస్తున్నారు. ఆయన నియోజకవర్గానికి ఆయన పోకనే 4 నెలలు అయింది. అక్కడ ఆయన కొడంగల్ నుంచి నేను పోటీ చేయనని ఆల్రెడీ డిక్లేర్ చేసేసిండు. నేను మళ్ళీ నిలబడేది లేదు, ఇక్కడి నుంచి నేను నిలబడితే గెలవనని ఆయన చెప్తున్నాడు. 20 సంవత్సరాల అధికారంలో ఉంటా అంటాడు. ఈ పిచ్చి మాటలన్నీ బంద్ చేసి పరిపాలన మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. నెల పంపే 300 కోట్లకు సంబంధించి ఎన్ని స్కామ్లు అండి వచ్చిన కానీ మాట్లాడదాం. ఎన్ని స్కామ్లు వచ్చినా మీరు ఆలోచన చేయండి. ప్రజలు గమనించాలి. ప్రజలు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నడపడం చేత కావట్లేదు. సో దాంతో సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేసి తన అసమర్థతను తానే చాటుకుంటాను. ఎందుకంటే పైసలు మొత్తం ఉద్యోగులకు ఇస్తా, మీరే ఎట్లా పంచాలో చెప్పండి అంటూ చెప్పడం అనేది నిజంగా తన అసమర్థతను తానే నిరూపించుకున్నట్టు అనేది వస్తున్నటువంటి ఒపీనియన్. నిన్న గవర్నర్ ప్రసంగం అసెంబ్లీలో మొత్తం అబద్ధాలమయంగా ఉంది. అసలు ఏవి పథకాలు అందకపోయినా కూడా మొత్తం అన్ని పథకాలన్నీ అందించినట్టుగా గప్పాలు కొట్టుకున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అయింది. ఇది గవర్నర్ ప్రసంగమా, గాంధీ భవన్ ప్రెస్ మీటా అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. నరసింహారెడ్డి గారు, అన్ని హామీలన్నీ అమలు చేసేసాం, దాదాపుగా అందరికీ అన్నీ అమలు అయిపోయాయి అంటూ గవర్నర్ ప్రసంగం. సో ఇది గాంధీ భవన్ ప్రెస్ మీటా, గవర్నర్ ప్రసంగమా? ఇది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసినటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు నిన్న గవర్నర్ గారి ప్రసంగం చూస్తే కేటీఆర్ గారు అన్నట్టుగా ఇప్పుడు అన్ని అమలు అయిపోయినట్టుగా చెప్తున్నారు వారు. గవర్నర్ గారిని కూడా ఒక రకంగా ఇది అవమానించడమే, గవర్నర్ గారి ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీయటమే ఇది.
సరే ప్రభుత్వం ఇచ్చింది చదువుతారు కానీ నిధి అబద్ధాలు ఇప్పుడు హామీలకు సంబంధించి చూస్తే ఇప్పుడు దీంట్లో రాసింది ఏంటంటే మొత్తము రుణమాఫీ మొత్తం అయిపోయిందని రాసినారు. ఇక్కడ ప్రభుత్వం ఆత్మీయ భరోసా కింద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పొలాల అమలుగా భూమి లేని వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఇప్పటివరకు లేని విధంగా 12,000 ఆర్థిక సాయం అందించినాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 28 లక్షల మంది వ్యవసాయ కూలీలు మీరే చెప్పిండ్రు మీ లెక్కలే అదే అప్పుడు మేనిఫెస్టో అప్పుడు. మరి 28 లక్షల మందికి 12,000 చొప్పున ఇస్తే ఆ సంఖ్య రాయండి. ఇది అబద్ధం అంటున్నాం మేము. 12,000 ఇంతవరకు మీరు అమలు పరచలేదు ఎక్కడ రాష్ట్రంలో. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మ భరోసా కింద మీరు ఎక్కడ ఇయ్యలేదు. అట్లనే మొత్తం అందరికి కూడా రైతు వేదికలకు మేము రైతు వేదికలు కట్టించినాం రాష్ట్రం ఇంతకంటే దుర్మార్గం ఇంకా మనం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మాకు. కేటీఆర్ గారు నేను అదే అన్నారు, రైతు వేదికలు కట్టించింది కేసీఆర్ గారు. దాన్ని మంచిగా ఉండాలి, రైతులు చర్చించుకోవడానికి, వ్యవసాయ అధికారులు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి, చెట్ల కింద పొట్ల కింద కూర్చోవటం ఎందుకు, మన రైతులకు గౌరవప్రదంగా ఒకటి ఉండాలని 556 566 రైతు వేదికలు కట్టించిండు. అవి కూడా కట్టించినామని రాసినారు దీంట్లో. దానికి ఏదో లైటింగ్ పెట్టినాము మైకులు పెట్టినాము అన్నారు. వాటిని మొత్తం కూడా ఇప్పుడు పడావ పెట్టిండు మొత్తం. అసలు రైతు వేదికలను ఎవరు పట్టించుకోవట్లేరు. ఇక ఇక్కడ అన్నిటికంటే అబద్ధం 16వ పాయింట్ 6వ పేజీల దుర్మార్గం ఏంటంటే వరి ధాన్యానికి 500 చొప్పున పండించిన అన్ని సన్న రకాలకు మొత్తం కూడా ఇచ్చినామన్నారు. 1,200 కోట్లు ఇస్తారట. మరి నువ్వే చెప్పినావు, పై పేరాలని చెప్పినావు 2,60,2.60 crores టన్నులు వచ్చిందని. సగం వేసుకోవాలా 60% అని మీరే డిక్లేర్ చేసింది. 2,60,00,000 అని మీరు డిక్లేర్ చేసిండ్రు. 60% వేసుకో, ఒక 70 లక్షల కోట్ల కన్నా మీరు టన్నుల కన్నా ఇవ్వాలి కదా. మరి 70 లక్షల టన్నులు 80 లక్షల టన్నుల కోట్లకి ఇస్తే మీకు వచ్చేది 1,200 కోట్లు అయితే లెక్క సరిపోలేదు. ఎట్లా సరిపోతాయండి? అందుకే పచ్చబద్దాలు దేనికంటున్నాం అంటే మీరు ఇచ్చిన దీంట్లో ఇచ్చిన ఏ ఫిగర్ కూడా ఇలా ఒక్క వాస్తవం కూడా లేదు, అన్ని పచ్చి అబద్ధాలే ఉన్నాయి. అందుకే గవర్నర్ గారు కూడా అవమానించినాం అంటున్నాం మేము. వరి ధాన్యానికి బోనస్ 1,200 కోట్లు ఇస్తే మొత్తం ఇచ్చినట్టు అవుతుంది. ఇక 12,000 ఆల్రెడీ రైతు భరోసా అందరికి ఇచ్చినామంటారు. ఇక ఇంతకుముందు దాంట్లో ఇంకొక పేరాలు 5వ పేజీలు రాసిన దాంట్లో రైతులందరికీ కూడా రైతు భరోసా 12,000 ఇచ్చినామని రాసింది. అంటే 70 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 12,000 పెంచినామన్నారు. అంటే 10 నుంచి 12,000 పెంచినా. యాక్చువల్ హామీ 15,000 ఇచ్చినమని రాసినారు. పెంచడం ఒకటి ఇచ్చినమని రాసినారు. పేమెంట్ అయిపోయింది అంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు ఇవ్వాలా, మీరు 12,000 చొప్పున ఇచ్చినామని మీరు అంటున్నారు. చెప్పలే ఎవరికన్నా ఫోన్ కలిపి మీ వ్యవసాయ శాఖ మంత్రిని చెప్పమనండి. అందుకే కేటీఆర్ గారిని నేను చెప్పింది ఏంటంటే ఈ గవర్నర్ ప్రసంగాలుగా లేదు, సత్యదూరంగా ఉంది. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినట్టు ఏవైతే ఉన్నాయో అవి అట్లాగే ఉన్నదని చెప్పింది. గవర్నర్ గారికి ఒక విలువ ఉంటుంది, ఆ విలువకు సంబంధించి కూడా మొత్తం ఆయనను కూడా విలువ తీసేసే విధంగా ఉందని చెప్పినాం. కాబట్టి గవర్నర్ చేత కూడా ఇవాళ ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడిచ్చిండు అనేది పచ్చి వాస్తవం ఇక్కడ. రైట్ జంగాదేవ్ గారు, సార్ డెఫినెట్గా ప్రభుత్వం కార్యక్రమాలు అనేది గవర్నర్ ప్రసంగంలో రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ ఎంతవరకు రిఫ్లెక్ట్ కావాలి, నిజంగా అమలైనవి అనేది రిఫ్లెక్ట్ కావాలి. అమలు కాని పథకాలని కూడా టోటల్గా మేము అమలు చేసామని చెప్పడం అంటే ఒక మేనిఫెస్టో ఏ రకంగా ఉంటుందో ఆ మేనిఫెస్టోనే రిఫ్లెక్ట్ అయింది. సో ఇది అంటే అట్లీస్ట్ కేటీఆర్ గారు ఏం చెప్పారంటే మేము ఇవి ఇచ్చాము, ఇంతవరకు ఇచ్చాము, మేము ఇవ్వలేకపోయినామని కొంచెం వాస్తవాలు చెప్తారేమో, కొంచెం అరే మేము కమిట్ అయినాం కానీ ఇవ్వలేకపోయినామని ఒక ప్రాయచిత్తం అనేది దాంట్లో కనిపిస్తుందేమో అని ఆశించాం. బట్ టోటల్గా మొత్తం గాంధీ భవన్ ప్రెస్ మీట్ లాగానే చెప్పించారు గవర్నర్తో అనేది ఆయన చేసినటువంటి ఒక విషయం చెప్తాను. పేజ్ నెంబర్ 8లో మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్గా ఉండి మహిళలకు 149 కోట్ల ఉచిత బస్సు టిప్పులను కల్పించాము. 500 కోట్లు 5,000 కోట్లు. మహాలక్ష్మి పథకంలో అత్యంత మహిళా సాధికారికతకు మహిళలకు మీరు చెప్పింది దాంట్లో ఫస్ట్ రాసింది 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అన్నారు. 1,60,00,000 మంది ఉన్నారు ఇక్కడ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రకారం. ఇది దాని గురించి రాయాలి, ఉచిత బస్సు గురించి రాసినారు. మహాలక్ష్మి పథకంలో 3 పథకాలు ఉన్నాయి. అత్యంత ముఖ్యమైనది 18 నిండిన వాళ్లకు 2,500 ఇస్తామని. 16 నెలల నుంచి నువ్వు ఒక్క పైస ఇవ్వకుండా ఇవి కూడా అమలు చేసిన ఆర్థిక సాధికారతను పెంపొందించమని తెలిపితే ఇది అబద్ధం కదా? గేమ్ చేంజర్ అభివర్ణిస్తున్నాం. ఎట్లా గేమ్ చేంజర్ ఏంటండి ఇది? జంగా యాదవ్ గారు, ఇక్కడ ఒక కాంగ్రెస్ నాయకుడో కాంగ్రెస్ మంత్రో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే ఇది బాగుంటుండే. కానీ గవర్నర్ గారు చెప్పడం నిజంగా ప్రజలని పక్కదోవ పట్టించినట్టు. ఎందుకంటే ప్రజలని ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టో పెట్టేసి మేము ఇస్తామని హామీలు ఇచ్చేసి ఆల్రెడీ మోసం చేసి అధికారంలో
వచ్చిందనేది అందరికీ ఇలా తెలిసిపోయింది. కానీ ఈరోజు గవర్నర్ గారితో కూడా మీటింగ్లలో సభలలో చెప్పినట్టే కానటువంటి అమలు కాని హామీలను కూడా అయిపోయినాయి అని చెప్పేసి స్పష్టంగా అక్కడ చెప్పేయడం వలన ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో నిజంగా కూడా గాంధీ భవన్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు చెప్పినా కానీ పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రజలు ఖచ్చితంగా గవర్నర్ గారు చెప్పారంటే నిజంగా కూడా ఇది అవుతుందేమో అయ్యిందేమో అని చెప్పేసి ఆలోచన. కానీ ఇప్పుడాక మీరు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు 12,000 రూపాయలు రైతు బంధుకు అందుతున్నాయంటే ఎంతమందికి అందింది, ఎక్కడుంది, ఎక్కడ కూడా రాలేదు. కానీ కళ్యాణ లక్ష్మి అయిపోయింది అంటున్నారు, మేము షాది ముబారక్ ఇచ్చినామని చెప్తున్నారు, తులం బంగారం ఇచ్చినామని చెప్తున్నారు. ఇక్కడ ఇంతవరకు తులం బంగారం మరి ఎన్ని తులాలు ఇచ్చారు అని చెప్పేసి కూడా చాలామంది మాకైతే రాలేదు, మరి ఎవరికి మా పేరు పెట్టుకుని ఎవరైనా తీసుకెళ్లారా ఏంది అంటే ఈ ప్రభుత్వం ఇట్లా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు చేసింది రవ్వంతా, చెప్పేది మాత్రం కొండంతా. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా ఎక్కడ కూడా దివిటి బట్టి ఎతికినా కానీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎవరిళ్ళకి అందినాయి అని చెప్పి ఆలోచించేటువంటి సందర్భం. గవర్నర్ గారు ఎక్కడ కూడా జిష్ణుదేవ్ గారు కూడా అసలు నిజంగా కూడా వాళ్ళు చెప్పేది లేకుండే, కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టా మరి లేకపోతే దేనికోసం మరి చెప్పారో అది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. ఎక్కడ కూడా ప్రజలకు సంక్షేమ పథకాల గురించి క్లియర్గా చెప్పాల్సిన సందర్భం మరిచి ఈరోజు ఏదో ఒకటి చెప్పేయాలి, ఇంకా పని మమ అనిపించుకోవాలన్న సందర్భం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని ప్రతిపక్షమైనటువంటి వారు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ క్లియర్గా స్పష్టంగా చెప్పారు, అయ్యా మనకు ప్రజలకు ఎక్కడ కూడా ఏమీ చేరలేదు, మీరు చెప్పినటువంటిది ప్రతిదీ కూడా సత్యదూరంగా అంటే ఎక్కడ కూడా నిజాలకు ఆమడ దూరంలో ఉన్నాయి, నిజాలు మాత్రం ఇవి కావు, నిజాలు చదివింటే బాగుంటుండే, ప్రజలకు కూడా అన్నీ తెలుస్తుండే. కాకపోతే కొన్నిన్న ఆరిట్లలో 420 హామీలు ఇచ్చినటువంటి దాంట్లో కనీసం ఒక 14 సక్రమంగా అయినాయి అంటే అవి కూడా తూతూ మంత్రంగా ఏదైతే ఫ్రీ బస్ అన్నారో అది కూడా కొంతలో కొంత ఇచ్చేసినటువంటి సందర్భం కూడా చూస్తున్నాము. దానివల్ల కూడా లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువైనాయి. ఆటో డ్రైవర్లు కానీ కొందరు జీవితాల ఉపాధి కూడా కోల్పోయి ఈరోజు రోడ్ల మీద పడినటువంటి వారికి కూడా హామీలు ఇచ్చేసి వారికి కూడా ఉపాధి చూపిస్తామన్నారు. కానీ ఈరోజు మీరు అలాంటిది చేయకుండా అందరినీ కూడా మోసం చేసేసి ఏదో చేస్తున్నామంటూ సంవత్సరం కాలం దాదాపు 15 నెలల కాల వ్యవధి పూర్తి చేసారు. ఇంకా ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాన్ని కూడా ఈ విధంగానే లాగినట్టయితే ప్రజలకు ఏం చేయకపోయినా కానీ కాలం వెళ్ళిపోతుంది, రేపు ఇంకా నెక్స్ట్ వచ్చేది ఎవరు అనే ఆలోచన విధానాన్ని స్థిరమైన వృద్ధి సాధించింది తెలంగాణ, సామాజిక న్యాయం కూడా అమలవుతుందంటూ గవర్నర్ ప్రసంగంలోని అంశం. ఎస్, ఇప్పుడు సామాజిక న్యాయం అని చెప్తున్నారు కానీ ఎక్కడ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు, పేపర్లకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ అక్కడ ఫీల్డ్ వర్క్లో మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. నరసింహారెడ్డి గారు పేజీ నెంబర్ 3లో ఎంత ఘోరం అంటే కనీసము రేవంత్ రెడ్డి ఎక్కడ ఉద్యమాలు లేడు, తెలంగాణ వ్యతిరేక పార్టీ చంద్రబాబు సంకల్పం ఉన్నాడు కదా, వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తను లేడు కాబట్టి ఉద్యమాన్ని కించపరచు, ఉద్యమాన్ని మొత్తం కూడా కించపరిచి అమరవీరులను, చనిపోయిన వాళ్ళను, తెలంగాణ సాహితీ కళాకారులను మొత్తం కూడా కించపరిచే విధంగా తెలంగాణకు చెందిన గొప్ప వ్యక్తులను గుర్తిస్తూ ప్రభుత్వము, సాహిత్యము, సాంస్కృతిక ఉద్దండులైన గద్దర్, గూడాంజయ్య, బండి యాదగిరి ఇతరులను గౌరవించాలని యోచిస్తున్నది. మంచిది, వీళ్ళందరూ కూడా తెలంగాణ సాహిత్యంలో ఉద్దండులే చేయాలి. మరి దీంట్లో కాళోజీ లేడు, దీంట్లో గోరెటెంకన లేడు, దీంట్లో జయశంకర్ సార్ లేడు. ఎవరి పేరు పెడుతున్నావు రేవంత్ రెడ్డి? వీళ్ళందరూ ఎడిపోయినారు. అమరవీరుల గురించి ఒక్క మాట లేదండి దీంట్లో. అమరవీరుల పేరు చెప్పి కేసీఆర్ అమరవీరులను పట్టించుకోవట్లేదు ఉద్యమకారులను. నువ్వు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో 13 గ్యారెంటీలలో ఒక పథకము అమరవీరులకు రాగానే ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి 250 గజాల ఉచిత జాగా ఇస్తా అని చెప్పినావు. మరి ఏది దాంట్లో ఈ 250 గజాల ఉద్యమకారులకు ఇస్తాన్న 250 గజాలు దొరకలేదా నీకు తెలంగాణ మొత్తంలో? గుర్తించడం ఇంతవరకు ఉద్యమకారుల పేరు చెప్పినవా? ఏం లేదు. ఇక రెండోది హాస్టళ్ళ గురించి మాట్లాడిన ఘోరం ఏంటంటే సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు గురుకులాలకు సంబంధించి మేము మంచి మెనూ ఇస్తున్నాము, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, మెరుగుపరచడం అని రాసినారు. ఫుడ్ పాయిజన్ అయ్యి మంచి తిండి పెట్టలేక పురుగుల తిండి పెట్టి 56 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయినారు పిల్లలు. ఇది ఎందుకు సత్య దూరం అంటున్నామంటే అది కారణం. నువ్వు రాసిన దాంట్లో 56 మంది చనిపోయిన విషయం ఇక్కడ లేదు. నువ్వు మంచి అన్నం పెట్టలేకపోయినావు. ఎంతసేపు ఉన్నా ఢిల్లీకి కాసులు మోసుడు తప్పితే పరిపాలన మీద చేత కాదు నీకు, అసమర్థ ముఖ్యమంత్రిని చెప్పడానికి గల కారణము ఈ గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ గారిని అవమానించే విధంగా అవాస్తవాలు దీంట్లో ఉన్నాయనేది కేటీఆర్ గారు నిన్న స్పష్టంగా చెప్పిండ్రు. రేపు చర్చ జరుగుతుంది దీని మీద, ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు, మా సభ్యులంతా కూడా. కేసీఆర్ గారు కూడా స్వయంగా ఉన్నారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు. దీనికి జవాబు చెప్పు రేపు మాట్లాడేటప్పుడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి నిన్ను వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. నువ్వు ఎన్ని బూతులు మాట్లాడినా బూతులను నమ్ముకొని నువ్వున్నావు, ప్రజలను నమ్ముకొని మేమున్నాం. ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో మా పార్టీ పనిచేస్తుంది. బూతులకు సంస్కృతి కేసీఆర్ గారు మాకు నేర్పలేదు.
మేము ఎన్నడూ కూడా వాటిని నమ్ముకొని రాజకీయాలు చేయలే. నువ్వు బూతులను నమ్ముకున్నావు, మంచి వచ్చాడో ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలకు ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినావు. నువ్వు దానే నమ్ముకో, మేము దీనే నమ్ముకుంటాం. అంటే గవర్నర్ నోట మొత్తం అబద్ధాలు మాట్లాడించింది సర్కారు. ఎటువంటి హామీలు అమలు కాకపోయినా కూడా ఆ హామీలన్నీ అమలైనట్టుగా ఒక కలరింగ్ ఇచ్చింది. కానీ ముమ్మాటికి ఇది గాంధీ భవన్లో ప్రెస్ మీట్ మాదిరిగానే గవర్నర్ చదివారు. ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ మోసాలతో, ఈ అబద్ధాలతో గవర్నర్ని కూడా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, బీఆర్ఎస్ బీఫామ్ అయిన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చాలా వేగంగా మనకు పరిణామాలు మనం చూస్తున్నాం. స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన 25th సమాధానం చెప్పాలని ధర్మాసనం వెల్లడించింది. సో దీంతో ఇక ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల్లో భయం మరింతగా రెట్టింపైనటువంటి పరిస్థితి. రైట్, నరసింహారెడ్డి గారికి దీన్ని చాలా సీరియస్గానే బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. పరిణామాలు కూడా అట్లే చూస్తున్నాం. ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి కనపడుతుందా డెవలప్మెంట్స్ చూస్తుంటే? వాస్తవం అండి, డెఫినెట్గా. ఎందుకంటే బీఆర్ఎస్ సింబల్ మీద, కారు గుర్తు మీద గెలిచిన 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. స్పీకర్ సంబంధించి కూడా రాజ్యాంగంలో విచక్షణాధికారం అంటే అది వివేచన లేకుండా ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఉంచుకోవడానికి వీలు లేదు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా అధిష్టానానికి ఏం చెప్పిండు, గేట్లు తెరిస్తే మొత్తం వస్తారు, 2/3 వస్తారు, 3/4 వస్తారు అనే పద్ధతిలో చెప్పినాడు. ఈ పరిపాలన నుంచి పోయిన నాయకులు, ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలకి అతి లేదు గతి లేదు. ఇక పోయిన ఎమ్మెల్యేల మాటలు ఒకసారి చెప్పి తర్వాత సుప్రీంకోర్టు నోటీసులకు వద్దాం. చెప్పండి. మొన్న ఒక ఆయన మాట్లాడినారు, పట్టంచెరు ఎమ్మెల్యే పోయినా ఏం మాట్లాడినారు, ఆ బూతులు మనం అయితే చెప్పేటట్టుగా లేదు. అది కాంగ్రెస్ పార్టీ గురించి, అంటే రాహుల్ గాంధీ గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలే అవి. ప్రభుత్వాన్ని కాదు, కాంగ్రెస్ పార్టీనే తిట్టిండు ఆయన. అంతే. ఆల్రెడీ ఇంకొక ఆయన ఎవరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా ఫోటోను నాకు తెలియకుండా, అనుమతి లేకుండా వాళ్ళ ఫ్లెక్సీలలో వాడుకుంటున్నారు, దీని మీద చర్య తీసుకోండి అని ఆయన ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసినాడు. ఆ కేసు నడుస్తున్నాడా? ఇది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మానసిక పరిస్థితి. అక్కడ సంబంధించి వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి లీగల్గా రాజ్యాంగపరంగా చూస్తే మేము ఇక్కడ హైకోర్టులో వేసిన తర్వాత 3 నెలల తర్వాత సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు మన తీవ్రమైన కామెంట్లు చేసింది. అక్కడున్న న్యాయమూర్తులు కూడా ఏం చేసినారో విన్నాం. టైం అంటే ఎంత, రీజనబుల్ టైం అంటే ఎంత, టైం అంతా అయిపోయే 6 సంవత్సరాల వరకు కట్టిన లాగుతారా చెప్పండి మీరని చెప్పి ఒక నోటీసులు కూడా పంపింది. ఇప్పుడు వాళ్ళలో గుబులు స్టార్ట్ అయింది, ఈయనకు గుబులు స్టార్ట్ అయింది. ఈ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఏం చేయాలో తోయని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. వాళ్ళు రాజీనామా చేయదే, డిస్క్వాలిఫై కావాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా ఆ 10 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయం, 10 ఎమ్మెల్యేలు గెలుచుకోవడం ఖాయం అనేది తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి రాజకీయ ఏమంటారు ఈ అనైతిక చర్యలను కూడా ముందు రాష్ట్రంలో ప్రోత్సహించకూడదని కూడా ఇది ఒక గుణపాఠంగా నిలబోతుంది. ఇంతకుముందు సుప్రీంకోర్టు చాలా మణిపూర్ కేసులో కానీ, అస్సాం కేసులో కానీ అవన్నీ కూడా చాలా స్పష్టమైన తీర్పులు ఉన్నాయి రాజేష్ గారు. దాంట్లో స్పీకరు సర్వాధికారాలు ఉండే నేను ఎన్ని రోజులైనా లాగలుగుతా అనేది లేదు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఉప ఎన్నికలు రావడం ఖాయమని కనిపిస్తుంది. రైట్, జంగాయ్ గారు, సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే దీనిపైన రియాక్ట్ అవుతుంది. మొత్తం సమయం కావాలంటే ఎంత, మొత్తం టర్మ్ అంతా అయిపోయేదాకా సమయం కావాలంటూ ఇప్పటికీ గతంలో 2-3 సార్లు వ్యాఖ్యానించింది. ఇప్పుడైతే 25th ఆన్సర్ చేయాల్సిందే అంటూ స్పీకర్కు నోటీసులు కూడా జారీ చేసింది. సో వారు అన్నట్టుగా ఇదే ఇట్లా ఉంటే ఇక ఎమ్మెల్యేలో, పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అరే అనవసరంగా మేము వచ్చామా, అటు కాకుండా ఇటు కాకుండా అయ్యామన్నటువంటి భావంలో చాలామంది ఉన్నారు. కొంతమంది బహిర్గతం అవుతున్నారు, కొంతమంది ఏమో లోపల మందపడుతున్నారు అనేది రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి ఒక చర్చ. వాస్తవం అండి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క రాజ్యాంగం నడుస్తుందని మనం స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారేమో ఫిరాయింపులకు ప్రోత్సహించకుండా చేయొద్దు అని చెప్పేసి ఆయన చెప్తున్నప్పటికీ కూడా అది వినకుండా ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రము మన తెలంగాణలో ఎంతసేపు రెడ్ కార్పెట్ వేసి పక్క పార్టీ వాళ్ళని ఇన్వైట్ చేసుకోవడము, వారికి ఏదో ఆశ చూపించడము, లేకపోతే వారికి ఇంకా ఏదో ఇస్తాము అని చెప్పేసి మసిబూసి మారడికాయ వేసే చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సందర్భం మనం చూసాం. దాన్ని నమ్మి 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీని కాదని చెప్పేసి ఏదో అని చెప్పేసి అక్కడ ఏదో ఉంది అన్న ఆలోచనతో వాళ్ళు అక్కడ వెళ్ళడం. ఈరోజు అక్కడ వెళ్ళినటువంటి వీళ్ళు ఎంతసేపు అయినా కానీ కూడా ఒక విజిటర్స్గానే అక్కడికి వెళ్ళారు, కానీ నిజానికి కూడా అక్కడ ఉన్న వాళ్ళకే దిక్కులేదు ఎక్కడ కూడా. ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి ఈ స్థాయికి ఎమ్మెల్యేలు 4-5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా పట్టించుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే నెగ్లిజెన్సీ ఎక్కడ కూడా, అంటే అలాంటి వారికే లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏమి ఇస్తాము అని చెప్పేసి వారికి ఎవరికి కూడా ఇవ్వకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే బీసీ కమిటీ చైర్మన్గా వచ్చినటువంటి వారు కూడా ఈరోజు వారిని మీకు 3 రకాలుగా పదవులు డివైడ్ చేయడం. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకరు, పాత వాళ్ళు ఎవరున్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళకి ఏంది అంటే ఇట్లా ఎక్కడికక్కడ కూడా జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి న్యాయం జరగకపోగా ఈరోజు అదే ఇప్పుడాక పెద్దలు చెప్పినట్టు
దీనికి ఇక్కడ పాత పార్టీలో విలువ లేకుండా కొత్త పార్టీలో విలువ లేకుండా ప్రజల్లో కూడా చులకన భావం ఏర్పడింది. ఎందుకంటే పార్టీ ప్రయాణించడం వలన మేము వేసింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు కారు గుర్తుకు ఓటేసి మేము మిమ్మల్ని గెలిపించి మేము మా యొక్క సమస్యలను మీరు అక్కడ వినిపిస్తారని చెప్పేసి మేము అసెంబ్లీకి మిమ్మల్ని పంపిస్తే ఈరోజు మీరు కారు గుర్తు దిగేసేసి ఈరోజు అస్సాం గుర్తుకి మొండి చేయికి చూపించారు. మీరు ప్రజలకు కూడా మాకు కూడా మొండి చేయి చూపించారు అని చెప్పేసి ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేదు ఇబ్రాహిం ఎమ్మెల్యేలని. దానివలన ఈరోజు ఉన్నటువంటిది ఏదైతే మనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సందర్భం తీసుకున్నట్లయితే స్పీకర్ గారికి ఇస్తే రేపు ఎలక్షన్లు ఇలా జరిగితే కనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిజంగా కూడా డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదని వాళ్ళకు మనోవేదన తయారైందని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. నిన్న జరిగిన రెండు ఎన్నికలు చూస్తే మీరు ఉదాహరణ, ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది, అక్కడ ఇక్కడ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగింది కరీంనగర్ సంబంధించి. మీరు అన్నట్టు కనుక ఉద్యోగాలు బాగా ఇస్తారు రేవంత్ రెడ్డి, నువ్వు అన్నట్టుగా ఉద్యోగాలు బాగా ఇచ్చినాము, 50,000 ఇచ్చినా 70,000 ఇచ్చినామని నిజమైతే గ్రాడ్యుయేట్లు అందరూ ఎందుకు వ్యతిరేకంగా కొట్టేసి నీకు? నువ్వు తిరిగి ప్రచారం చేసినావు కదా, 3 జిల్లాలలో పోయి సభలు పెట్టి చెప్పినావు కదా, ఎందుకు వెళ్ళలేదు నీ కోట్లు? మరి ఇది కనపడతలేదా నీకు? నీ యొక్క ఏది పరిపాలనకు సంబంధించి అసమర్థ పరిపాలనకు క్లియర్గా స్పష్టంగా తీర్పిచ్చారు కదా. టీచర్లకు జీతాలు ఇస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అన్నావు. నువ్వు చెప్పిన ఏ నిర్వాహకం వల్ల ఇవ్వాలా ఉద్యోగస్తులు నేను నమ్ముతలేదు అనడానికి వాస్తవ ప్రతీక ఇవ్వాలా. అక్కడ నువ్వు టీచర్లు ఎమ్మెల్సీలు అక్కడ ఓడిపోవటం, నల్గొండలో ఓడిపోవటం. నల్గొండలో ఓడిపోయిన సంబంధించి ఏందండి, 12 మంది 11 మంది మంత్రులు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. ఏమైంది మరి? ఎందుకు కన్విన్స్ చేయలేకపోయిన వాళ్ళని మీరు? ఇదే జరగబోద్ది. 10 మంది రేపు రాజీనామా చేయటము, డిస్క్వాలిఫై కావటం ఖాయం. ఆ 10 ఎన్నికలలో కూడా 10 ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటము, ప్రజలు ఓట్లేయటము, మా బీఆర్ఎస్ అభ్యర్థులు ఖచ్చితంగా గెలవటం అనేది స్పష్టంగా. మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఆ పార్టీ ఎవరైతే ఫిరాయించారో ఆ ఎమ్మెల్యేలో ఒక భయం, ఒక గుబులు అది ఉంటే సీఎంకు మరొక గుబులు పట్టింది. ఎందుకు మీరు బీఆర్ఎస్తో టచ్లో ఉంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అంటూ, నేనే 20 ఏళ్ళు సీఎంగా ఉంటా, మీరు అనవసరంగా ఇప్పుడు టచ్లోకి ఉంటే మాత్రం మీరే నష్టపోతారు అంటూ ఒక రకమైనటువంటి హెచ్చరికనా భయమా ఏంటో. ఇది అన్నాడు, ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిండు, రాత్రి ఢిల్లీకి పోయిండు. ఇది 39 సార్లు 40 సార్లు పోయిండు, 40 పైసలు రాలేదు ఆ నుంచి. ఏంటి విషయము అంటే అంతర్గతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న, ఢిల్లీలో జరుగుతున్న చర్చలు, మీనాక్షి నటరాజన్ గారు వచ్చినాక జరుగుతున్న పరిణామాలు. ఒక్క ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయాడు. ఇక్కడ సీఎంగా ఉండి నేను చెప్పిన పేర్లు ఏవి రాలేదు, అధిష్టానమే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది. రాహుల్ గాంధీ మొన్న మాట్లాడింది చాలా కరెక్టు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది నాయకులు బీజేపీ కోవర్ట్లుగా ఉండన్నారు. రాహుల్ గాంధీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్టే. ఆయన పోయినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తారో లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు పోయి కలవగలుగుతారా, బండి సంజయ్ గారు పోయి కలవగలుగుతారా, ఇక్కడ బీజేపీ నాయకులు ఈటల రాజేంద్ర గారు పోయి కలవగలుగుతారా, ఎంపీలు కలవకున్నా ఈయనను మాత్రం పిలిపించుకుంటారు. రాగానే 5 నిమిషాలు చిట్టి రాగానే అపాయింట్మెంట్ ఇస్తుండు. ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణలో ఏదో ఒక రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ కావటము, బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ రేవంత్కు రక్షణగా నిలబడుతుంది. ఇక్కడ కాషాయ దళం ఏదో ఒక్క మాట మాట్లాడండి. బీజేపీ నాయకులు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇవాళ ఏం మాట్లాడతారండి? హామీల అమలు గురించి చేయట్లేదని ఒక్క మాట మాట్లాడుతుండ్రా? ఈయన మోడీని తిట్టాడు, బడే బాయ్ చోటే బాడే, అది చెప్పిండ్రు. తర్వాత వీళ్ళు ఒక్క మాట రేవంత్ రెడ్డి అన్నారు ఇక్కడ లోకల్కి కూడా. ఏమైనా మొన్న మాట్లాడేది కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తాడు. కిషన్ రెడ్డి అరే ప్రధానమంత్రి డబ్బులు ఇస్తుంటే కిషన్ రెడ్డి ఆపుతుండా? నువ్వు 1,60,000 కోట్ల ప్రపోజల్ పంపించలేదు బడ్జెట్లో, 64 పైసలు ఇచ్చిందా? 64 పైసలు వేయలే. ఇక్కడ విభజన హామీలకు సంబంధించి ఇంతవరకు ఏమైనా అయినాయా? ఒక్క ఫైల్ అయినా కదిలిందా? కలగకపోగా ఇవాళ రేవంత్ ప్రయాణం ఎట్లుందంటే, రేవంత్ డైరెక్ట్గా మోడీ వయా చంద్రబాబు నాయుడు, మళ్ళా చంద్రబాబు గారి వలస ఛాయలు ఇవాళ స్పష్టంగా కృష్ణా జలాలను ఎడమ కాలువ ఎండబెట్టి కుడి కాలువ నుంచి నాగార్జున సార్లు యథేచ్ఛగా నీళ్లు దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికి ఎక్కువ వాడుకున్నారు. బన్కచర్ల విషయంలో 200 టీఎంసీ గోదావరి నీళ్ళని తీసుకుపోయి మళ్ళీ అక్కడి నుంచి దోపిడీ చేస్తున్న చంద్రబాబు. గురుదక్షిణగా ఇక్కడ ఏమైనా మాట్లాడతలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది నీ బానిస మనస్తత్వము. ఇది బీజేపీ చంద్రబాబును అడ్డం పెట్టుకొని ఇక్కడ తెలంగాణ రైతులకు చేస్తున్న అన్యాయంగా ఇవాళ తెలంగాణ రైతులు గమనించాలి. దయచేసి ఇదే కొనసాగితే కృష్ణా జలాల్లో, గోదావరి జలాల్లో మనకు కేటాయించిన 960 టీఎంసీలు రాజేష్ గారు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని 240 టీఎంసీ కాళేశ్వరం, సమ్మక్క సారక్క 47 టీఎంసీ, దీనికి సంబంధించి 25 టీఎంసీలు అక్కడ, వార్దా 16 టీఎంసీలు, దరిదాపు 370-400 టీఎంసీలకు ప్లాన్ చేసిన ఆయన దూరదృష్టితోని. అలొకేటెడ్ వాటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 960 టీఎంసీలు. ఇవాళ దాన్ని కంటుకొట్టి 200 టీఎంసీలు బంకచర్లని తీసుకపోతే ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిగ్గుండాలి, ఆయన ఏం మాట్లాడు? నీటిపారుదల శాఖ మంత్రిగా ఏం చేస్తున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు ఏమి ఇస్తున్నారు మీరు? తెలంగాణ ప్రయోజనాలని కాపాడగలగాలి, అది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని. అట్ ద సేమ్ టైం
బీఆర్ఎస్తో ఎందుకు టచ్లో ఉంటున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు? అసలు ఆ భయం పోనీ ముఖ్యమంత్రికి దేనికోసం, ఎందుకోసం అది? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పత్రికలు వచ్చినానికి లోకమంతా పచ్చగా కనపడదని చెప్పేసి మనం అనుకుంటాం. మరి ఈయన బీజేపీ టచ్లోకి వెళ్ళడం వల్లనే నరేంద్ర మోడీ గారు కానీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఎంపీ అరవింద్ గారు క్లియర్గా చెప్తున్నారు. ఆయన వస్తుంటే మేము వెల్కమ్ చెప్తాము, ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు వస్తుంటే మాకు అభ్యంతరం ఏం లేదు, ఎందుకంటే మా పాత మిత్రుడు ఆయన ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అయినా ఆల్రెడీ బీజాలు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అరవింద్ గారు సపోర్ట్ చేయడము, ఈయన పోయి బడే బాయ్ చోటే బాయ్ అని కలవడము. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు ఢిల్లీకి 36 సార్లు పోయినప్పుడు ప్రతి సందర్భంలో ఎక్కడ తీసుకున్నా కానీ ఎవరినో ఒకరిని అక్కడ ఖచ్చితంగా ఒక మంత్రిని కలవడం. అంటే మీరు టచ్లో ఉండగా లేని బీజేపీతోని మేము టీఆర్ఎస్తో టచ్లో ఉంటాయి ఏంది అని చెప్పేసి కొందరు వినికిడి. అంటే ఎక్కడ కూడా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చూస్తున్నారు తప్ప నిజంగా కూడా ప్రజల కోసం ఆలోచించి ప్రజా సమస్యల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే ఈ టచ్లు ఉండడమో లేకపోతే ఇంకొక మీటింగ్లు పెట్టుకోవడమో లేకపోతే ఇంకొక దూరదృష్టి, అంటే 20 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నాడు కానీ కనీసం సంవత్సరంన్నరలోనే నా చేత కావట్లేదు, ఇక్కడ ఏం లేదని చేతులెత్తేసినటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు. ఒక ఎంపీ ఒక పార్టీ నుంచి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు వెల్కమ్ చేయడం అంటే, బీజేపీలోకి వస్తే మేము వెల్కమ్ చేస్తాం అనడం అంటే అది ఒక మరి అది ఎక్కడ వరకు చేస్తున్నారు? అదే కదా ఇప్పుడు ఎక్కడ కూడా అంటే దాని సందర్భం ఏంది అంటే ఆల్రెడీ అక్కడ నడుస్తున్నటువంటి ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి ఖచ్చితంగా బీజం పోసింది రేవంత్ రెడ్డి గారే. మీరే ముఖ్యమంత్రి, యథా రాజా తథా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి గారే బీజేపీ టచ్లో ఉన్నప్పుడు అంటే ఆయనకు అనుకూలమైనటువంటి పార్టీ కనుక, ఆయనకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారు కనుక అక్కడ ఈయన అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా మేము ఎమ్మెల్యేలమో లేకపోతే నాయకులమో మాకు అనుకూలమైనటువంటి నాయకుడు, మాకు అనుకూలమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎవరైనా సరే వాళ్ళతో మేము ఎందుకు టచ్లో ఉండకూడదు? మీరు చేస్తే తప్పు, మేము చేస్తే తప్పు కాదా? మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అన్న చందంగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేయడంలో తప్పలేదని చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగితే ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే వచ్చే నష్టం ఏమి లేదని అంటే తన యొక్క ఓటమిని ముందే అక్కడ బహిరంగంగా ఒప్పుకోవడం. ఆ రోజు గెలిచిన తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఏడ్చినటువంటి ఎమ్మెల్సీ ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆయన క్లియర్గా చెప్పిండు ఆ రోజు నిజంగా కూడా మీటింగ్ వినా పెట్టకపోయి ఉంటే ఇది బీజేపీకి అనుకూలంగా పెట్టే మీటింగ్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఎంతోమంది చెప్పడం జరిగింది. అంటే ఇట్లా ఎక్కడ కూడా తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మేకవన్య పులిలాగా బయటకు కనిపిస్తున్నాడు కానీ నిజంగా కూడా లోపల తన అధికారం కోసము, అధికార పీఠం కోసం ఏ విధంగా దక్కించుకోవాలని కుట్రలు కుతంత్రాలతో ఈ రోజు పరిపాలన సాగిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు ఇక్కడ మనం. రైట్. ఇక అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మొత్తం 20 డేస్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది. ప్రజా సమస్యలు, రైతు సమస్యలు, అన్ని సమస్యలకు పరిష్కారం దిశగా అసెంబ్లీని నిర్వహించాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కోటం జంగయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.